ఎంతటి డార్క్ స్కిన్ అయినా వితిన్ డేస్‌లోనే తెల్లగా అవుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్‌గా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి రెడీ చేసుకోవచ్చు. రాత్రంతా ఒక 5, 6 బాదం పప్పుల్ని ఈ విధంగా నానబెట్టేసుకొని ఉదయాన్నే తొక్కు తీసేయాలండి. అలాగే ఒక స్పూన్ వరకు బియ్యం కూడా నైటే నానబెట్టేసుకోండి బాదం పప్పులతో పాటి. ఒక్క స్పూన్ బియ్యం అయితే సరిపోతాయి. ఈ క్రీమ్‌ని మనం వారం రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా రెడీ చేసుకోవచ్చు. ఇందులోనే మనం బియ్యం నానబెట్టినటువంటి వాటర్‌ని కూడా యాడ్ చేయాలండి. కావాలంటే ఇందులో కొద్దిగానే అవిసె గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి పలుచగా. తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో కొద్దిసేపు హీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. 1 లేదా 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మేజ్ స్టార్చ్ అన్నా ఇస్తారు, కార్న్ ఫ్లోర్ అన్నా కూడా ఇస్తారండి. మనకు ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉంది సూపర్ మార్కెట్స్‌లో. చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా మనకు కార్న్ ఫ్లోర్ అంటే ఇస్తారండి. 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా క్రీమ్ రెడీ అయ్యేలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసామంటే ఇందులోనే ఏవైనా చిన్న చిన్న ఉండలు లాంటివి ఉంటే సెపరేట్ అవుతాయండి. సో 100% రిజల్ట్ ఉంటుంది. పిగ్మెంటేషన్ తొలగిపోతుంది. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిసెస్, డార్క్ స్పాట్స్, పింపుల్స్ తాలూకా వచ్చినటువంటి మచ్చలు అన్నీ ఇట్టే తొలగిపోతాయి. ఇక ఇందులోకి ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా తీసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మన స్కిన్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒకటైతే సరిపోతుంది. ఇందులోకి అలోవెరా జెల్ తీసుకుంటున్నానండి. ఇందులోనే నిల్వ ఉండడానికి కెమికల్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ మిక్స్ చేయలేదు కాబట్టి వారం రోజుల వరకైతే నిల్వ ఉంటుందండి. అది కూడా ఫ్రిడ్జ్‌లో. తిరిగి మళ్ళీ మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఇందులోకి కొద్దిగంత అలోవెరా జెల్ 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకున్న తర్వాత కొద్దిగంత కోకోనట్ ఆయిల్ మిక్స్ చేశానండి. ఇంట్లో తయారు చేసినటువంటి కోకోనట్ ఆయిల్. సో మీరు పారాచూట్ కానీ వాటెవర్ ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఒక స్పూన్ వరకు ఆయిల్‌ని కూడా ఇందులోనే యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక శుభ్రంగా ఉన్నటువంటి గ్లాస్ గానీ, ప్లాస్టిక్ గానీ కంటైనర్‌లో ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేయండి. అప్లై చేసే ముందు ముఖానికి మేకప్ కానీ, పౌడర్ కానీ లేకుండా చూసుకోండి. ముఖానికి అప్లై చేసిన తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచి నార్మల్ వాటర్ తోటి సోప్ లేకుండా ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. తర్వాత మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఉదయానికంతా ముఖంలో వచ్చేటువంటి మార్పును చూసి నిజంగా షాక్ అవుతారండి. అంత బాగుంటుంది రిజల్ట్. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ రెమెడీని మీరు ప్రతిరోజు రాత్రి ఉపయోగించవచ్చు. బాదం అండ్ రైస్ వల్ల మన స్కిన్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఈ మనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిగ్మెంటేషన్ పోతుంది. స్కిన్ కూడా వైటనింగ్‌గా ఉంటుంది. అంతే కదండి, మాయిశ్చరింగ్‌గా కూడా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, తప్పకుండా రెడీ చేసుకోండి. చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు కదండి. సో ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలండి, బయట కాకుండా. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఫుల్ వీడియో ఛానల్‌లో ఉంది. ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.